ఐపీఎల్లో రోహిత్ శర్మపై అందరి ఫోకస్ పడబోతోంది. కలర్ఫుల్ లీగ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ ఎలా ఆడతాడనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 38 సంవత్సరాలు. అయినా ఫిట్నెస్ మీద గట్టిగానే ఫోకస్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఫార్మాట్ కు పరిమితమైన రోహిత్ కెరీర్ ను పొడిగించుకోవాలనే పట్టుదలతోనే ఉన్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఫోకస్ మొత్తం వన్డేల మీదకు మళ్లబోతోంది. అయితే ముందుగా ఐపీఎల్ లో రోహిత్ రఫ్ ఆడించాలని, ఆ తర్వాత వన్డే ఫార్మాట్ లో కాన్ఫిడెంట్ గా బరిలో దిగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ సరిగా వాడుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ కి మాత్రమే పరిమితం చేయడంపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ గా రోహిత్ కు ఎంతో అనుభవం ఉందని, ఫీల్డ్ లో ఉంటే సీనియర్ గా జట్టును లీడ్ చేస్తాడని, అవసరమైన సలహాలు సూచనలు ఇస్తాడని మాజీలు అంటున్నారు. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. ఇంపాక్ట్ సబ్ గా ఉపయోగించకూడదన్నాడు. 2025-24లో ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్ గానే వినియోగించుకున్నారని గుర్తు చేశాడు. ఫీల్డింగ్ సమయంలో డగౌట్ లోనే కనిపించాడన్నాడు. అయితే బరువు తగ్గిన తర్వాత పూర్తి మ్యాచ్ ఆడే పొజిషన్ లోనే హిట్ మ్యాన్ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ సేవలను పాండ్యా కూడా వినియోగించుకోవాలని ఎక్స్పర్ట్స్ సైతం సూచిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సైతం రోహిత్ గురించి మాట్లాడాడు. ఫిట్నెస్ పరంగా హిట్ మ్యాన్ అత్యుత్తమంగా ఉన్నాడని గుర్తు చేశాడు. ఫిట్ గా ఉన్న ఆటగాడిని మ్యాచ్ మొత్తం ఆడించాలని సూచించాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే ఓకే, కానీ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా ఆడాల్సిన ప్లేయర్ ను 20 ఓవర్ల పాటు డగౌట్ లో కూర్చోబెట్టడం సరైన నిర్ణయం కాదన్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ మధ్య విభేదాలంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. హిట్ మ్యాన్ ఫెయిల్ అయితే సహించేది లేదని పాండ్యా వార్నింగ్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంటోందని, టీం మేనేజ్మెంట్ కూడా అసంతృప్తితోనే ఉందన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని, సోషల్ మీడియాలో కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. నిజానికి 2024 సీజన్ కోసం హార్దిక్ పాండ్యాను ముంబైలోకి తీసుకున్నప్పటి నుంచి దుమారం రేగుతోంది. 5 సార్లు టైటిల్ అందుకున్న కెప్టెన్ జట్టులో ఉండగానే పాండ్యాను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఫ్రాంచైజీ పైన అభిమానులు ఫైర్ అయ్యారు. 2024లో ముంబై ఇండియన్స్ ఎక్కడ మ్యాచ్లాడినా హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేశారు. ఓ దశలో రోహిత్ వర్సెస్ హార్దిక్ పాండ్యాగా సోషల్ మీడియాలో వారు కనిపించింది. కానీ గత సీజన్ లో అంతా సెట్ అయినట్టేనని భావించారు. అభిమానులైతే ఇప్పుడు మళ్లీ సీజన్ ఆరంభానికి ముందే రోహిత్ ఫెయిల్ అయితే తుది జట్టు నుంచి తప్పిస్తారేమో అనే ప్రచారం ఊపందుకుంది. కానీ రోహిత్ అంటేనే ఓ బ్రాండ్ అని, ఆడినంతకాలం హిట్ మ్యాన్ ను కొనసాగిస్తారనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా రోహిత్ పై ఒత్తిడైతే ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయినా కెరీర్ లో ఎన్నో సవాళ్లను హిట్ మ్యాన్ అధిగమించాడు. ఛాంపియన్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లోనూ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.